నమస్కారం. 2025 ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు బుధవారం వచ్చింది కాబట్టి, ఈరోజు గణపతిని ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో అర్చన చేయటం, గణపతికి సంబంధించిన మంత్రాలు జపించుకోవటం ద్వారా రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026లో కూడా ప్రతి ఒక్కరూ గణపతి అనుగ్రహానికి పాత్రులయ్యే ప్రయత్నం చేయాలి. అలాగే డిసెంబర్ 31 సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి ఆంగ్ల నూతన సంవత్సరం 2026కి స్వాగతం చెప్తూ లక్ష్మీదేవిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. సహజంగా ధర్మశాస్త్ర గ్రంథాల ప్రకారం డిసెంబర్ 31 అర్ధరాత్రికి కానీ జనవరి 1వ తేదీకి కానీ ఎలాంటి ప్రాధాన్యత లేదు. ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఉగాది పండుగకే ప్రాధాన్యతనిచ్చినాయి. అయితే ఒక కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి ఒక మంచి మార్పును కోరుకుంటూ అర్ధరాత్రి పూట దీపం వెలిగించుకోవటం, ఒక మంత్రం చదువుకోవటం, దైవనామస్మరణ చేసుకోవటం ద్వారా గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవచ్చు. అది డిసెంబర్ 31వ తేదీ చేసేటటువంటి అర్చనలో ఉన్న విశేషమైన ప్రాధాన్యత. అంతేగాని ధర్మశాస్త్ర గ్రంథాల్లో ఎక్కడా కూడా డిసెంబర్ 31 అర్ధరాత్రి చేసే పూజల గురించి కానీ, జనవరి 1వ తేదీ చేసే అర్చనల గురించి కానీ చెప్పలేదు. కానీ ఒక కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అనుకూలత పొందటానికి, సానుకూలత పెంపొందింపజేసుకోవటానికి దైవ సంబంధమైన కార్యక్రమాలు విశేషంగా దోహదపడతాయి కాబట్టి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు కాబట్టి, దైవానుగ్రహం సిద్ధింపజేసుకోవటానికి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు కాబట్టి, ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేస్తే సమస్త శుభాలు చేకూరతాయి. 2025 ఆఖరి రోజు బుధవారం కాబట్టి అందరూ కూడా రాబోయే కొత్త సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో గణపతి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అందరూ గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతికి గరిక ఎర్రటి పుష్పాలతో అర్చన చేయించుకోండి. దేవాలయానికి వెళ్ళలేని వాళ్ళు గృహంలోనే గణపతి దగ్గర కొబ్బరి నూనె దీపం 5 ఒత్తులు వేసి వెలిగించుకోండి. గణపతికి ప్రియమైనటువంటి మందార పూలతో కానీ, గన్నేరు పూలతో కానీ, జిల్లేడు పూలతో కానీ గణపతిని పూజించుకోండి. గణపతికి ఉండ్రాళ్ళు నైవేద్యం సమర్పించండి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గణేష మాతృకాన్యాస మంత్రం అని మంత్రశాస్త్రంలో ఒక శక్తివంతమైన మంత్రం చెప్పారు. ఇది జనాకర్షణ, ప్రజాకర్షణ కలిగింపజేసే మంత్రం. కాబట్టి రాబోయే ఆంగ్ల నూతన సంవత్సరం 2026 మొత్తం కూడా మీ రంగాల్లో ధనాకర్షణ, జనాకర్షణ కలగాలని ఆ గణపతిని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటూ ఈ గణేష మాతృకాన్యాస మంత్రాన్ని 2025 ఆఖరి రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. గాం గీం గూం గైం గౌం గహ ఈ మంత్రాన్ని చదువుకుంటే జనాకర్షణ, ప్రజాకర్షణ గణపతి అనుగ్రహం వల్ల సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే గణపతికి సంబంధించిన కేరువా మాలిక అని ఉంటుంది. ఆ కేరువా మాలికతో జపం చేసుకునేవాళ్ళు ఓం గ్లౌం గణపతయే నమః అనే మంత్రం చదువుకుంటూ గణపతికి సంబంధించిన కేరువా మాలికతో మంత్రజపం చేసుకోండి. ఇలా గణపతిని పూజిస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి పూజా మందిరంలో దీపాన్ని వెలిగించుకోండి. ఇలా వెలిగించాలని సంప్రదాయ గ్రంథాల్లో ఎక్కడా లేకపోయినప్పటికీ కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒక సానుకూల శక్తిని గృహంలో కలిగింపజేసుకోవటం కోసం అందరూ పూజ గదిలో అర్ధరాత్రి 12 గంటలకి దీపం వెలిగించుకోండి. ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోండి. అలాగే ఉత్తర దిక్కంటే అది కుబేర స్థానం, ఆగ్నేయ దిక్కంటే అది అగ్నిదేవుడికి ప్రియమైన దిక్కు. కాబట్టి అందరూ కూడా అర్ధరాత్రి 12 గంటలకి గృహంలో ఉత్తర దిక్కులో దీపం వెలిగించుకోండి. సానుకూల శక్తులు పెరుగుతాయి, లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆగ్నేయం అగ్నిదేవుడి నివాస స్థానం, అగ్నిముఖావై దేవాహ అని వేదం చెప్తుంది కాబట్టి ఆగ్నేయంలో కూడా ఒక దీపం వెలిగించుకోండి. దానివల్ల అగ్నిదేవుడి అనుగ్రహం కలుగుతుంది, సమస్త దేవతల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అర్ధరాత్రి 12 గంటలకు పూజ గదిలో దీపం పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటే మంచిది. లక్ష్మీ అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు లక్ష్మీదేవికి సంబంధించిన ఓం భువనేశ్వరి అయి నమః అనే నామాన్ని స్మరించుకున్నా కూడా మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేర్చుకోవచ్చు. కాబట్టి 2025 ఆంగ్ల సంవత్సరానికి ఆఖరి రోజు బుధవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ విధి విధానాలు చేసుకోండి. అర్ధరాత్రి 12 గంటలకు ఇలా దీపం వెలిగించుకోండి. ప్రత్యేకమైనటువంటి మంత్రజపం చేయండి. ధర్మశాస్త్ర గ్రంథాలలో ఉగాదికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. దీనికి ఎటువంటి ప్రాధాన్యత లేకపోయినప్పటికీ ఒక సానుకూల శక్తిని గృహంలో కలిగింపజేసుకోవటానికి, ఒక నూతన
విశ్వాసంతో, కొత్త ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటానికి ఈ అర్చనా కార్యక్రమాలు నిర్వహించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.